జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధికై స్తోత్రమైన, మీ అభిషేకానికై స్తోత్రమైన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి మరొక్కసారి మీ ఆత్మను మా మీద కుమ్మరించి ఒక నిమిషం అందరు లేచి నిలబడదాం పిల్లారా. ఒక్కసారి లేచి నిలబడదాం. చాలాసేపు కూర్చున్నాం. స్తోత్రం. చేతులు పట్టుకుందాము. మన పక్కన ఉన్న వాళ్ళు చేతులు పట్టుకుందాం. ఒక చైన్ ప్రేయర్ లాగా ఇద్దరిద్దరు చేతులు పట్టుకోండి. చేతులు పట్టుకోండి. స్తోత్రం. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఉంటారు వాళ్ళ మధ్య ఉంటారని చెప్పాడు. ఇద్దరు ఏకీభవించిన చోట దేవుడు ఉంటాడు. ఏకీభవిస్తాం. ఈ సమయంలో మనం మన పక్కన ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు, ముఖ్యంగా వారికి పరిశుద్ధాత్మ అభిషేకం రావాలని ప్రార్థించండి. అందరూ సొంతగా మీ నోరు తెరిచి మీరు ప్రార్థిస్తూనే ఉండాలి. అందరూ నోరు తెరిచి ప్రార్థించాలి. మీ పక్కన ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించండి. వారి మీద పరిశుద్ధాత్మ దిగి రావాలని ప్రార్థించండి. వారి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలని ప్రార్థించండి. వారి కుటుంబాల్లో చీకటి శక్తులు వెళ్ళిపోవాలని ప్రార్థించండి. ద్రాక్ష శక్తులు, చేతబడి క్రియలు, అంతక్రియలు ఉంటే బంధించబడాలని ప్రార్థించండి. భర్తలు మారాలని ప్రార్థించండి. కుటుంబం ఐక్యతగా ఉండాలని ప్రార్థించండి. పిల్లలు ఒకవేళ చదువుకోకపోతే పిల్లలు మంచి చదవాలి. పిల్లలకు మంచి తెలివి రావాలి, జ్ఞానం రావాలి. పిల్లలకు బంగారు భవిష్యత్తు రావాలి. మూయబడిన తలుపులు తెరవబడాలి. నువ్వు ఎవరి చేయైతే పట్టుకున్నావో వారి జీవితంలో మూయబడిన తలుపులన్నీ తెరవబడేలాగా చెప్పండి. నోరు తెరిచి చెప్పండి. మూయబడిన తలుపులు తెరవబడేలాగా ఈ జీవితంలో ఆర్థిక సమస్యలు, డబ్బులు రాకుండా, పని రాకుండా ఆపిన దురాత్మ శక్తులు బంధించబడాలి. స్వస్థత రాకుండా అడ్డగిస్తున్న దురాత్మ శక్తులు బంధించబడాలి. అనారోగ్యాన్ని కలిగిస్తున్న దురాత్మ శక్తులు, మందులు, మెడికల్ షాప్ కు వెళ్ళడము, హాస్పిటల్కి వెళ్ళడం, ఆ విధంగా మనీ వేస్ట్ చేస్తున్న దురాత్మ శక్తులు అన్నింటిలో బంధించబడాలి. యాక్సిడెంట్ చేస్తున్న దురాత్మ శక్తులు బంధించబడాలి. కీడు అపాయాలు కలిగిస్తున్న దురాత్మ శక్తులు బంధించబడాలి. యేసు నామములో పలకండి. యేసు నామములో అని పలకండి. యేసు నామములో అని పలకండి. బిజినెస్ లో 100% ఫలితం రావాలి. బిజినెస్ సరిగ్గా జరగకుండా చేసిన దుష్టులు యేసునామములో బంధించబడాలి కాక. మంచి ఉద్యోగాలు వచ్చింది కాక. మంచి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్ వచ్చింది కాక. ప్రతి ఒక్కరు ప్రార్థన భారముతో తగ్గించు ప్రార్థన, విశ్వాస ప్రార్థన, తగ్గింపు ప్రార్థన నేర్చుకొని ఆయన ప్రత్యుత్తరంలో ప్రార్థించే కృపను దయచేయండి. ప్రతి మీద కుమరించున్నది దేవుని
యేసయ్యా నా పాపాలు మన్నించు, నా పాపాలు క్షమించు. నేను తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ క్షమించు యేసయ్యా. నా కుటుంబ సభ్యుల తప్పులు క్షమించు యేసయ్యా. నా బంధుమిత్రుల తప్పులు క్షమించండి నాయనా. మా దేశస్తుల తప్పులు పాపాలు క్షమించండి యేసయ్యా. లోనికి వస్తున్నాడు, నీ జీవితంలోనికి వస్తున్నాడు. యేసయ్యను తాకుతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్య తాకుతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తాకుతున్నాడు. దేవుని శక్తి నీలోనికి వస్తున్నట్టుగా అనుభూతిని పొందుతూ ఉన్నాం. కొంతమందికి కరెంట్ షాక్ లాగా నీ శరీరంలోనికి ప్రవహించడంలో అనుభవిస్తూ ఉన్నాం. ఎస్, నీ చుట్టూ ఆయన ఒక అభిషేకం నేను తాకుతున్నట్టుగా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు బిడ్డ, నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. దేవుడు నేను ప్రేమిస్తున్నాడమ్మా, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. ప్రభు చెప్తున్నా, భయపడకు బిడ్డ, భయపడకు, నీకన్నిటిని నేను చూస్తున్నాను, నీకు జవాబు ఇచ్చే దేవుడు అని. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒక కుటుంబంలో, మీ కుటుంబంలో మీరు ఏది చేసినా కూడా ఫెయిల్ అయిపోతూ ఉంది, కలిసి రావడం లేదు. ప్రభా మరి ఎప్పుడు మాకు విడుదల అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఇలా దేవుడు నీకు విడుదలను ఇవ్వబోతున్నాడు తొందరలోనే. ఒక వ్యక్తి భాషావరం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు భాషావరం ఇస్తున్నాడు. ఊరి నువ్వు భాషావరంలో స్థుతించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, అభిషేకం జీసస్ జీసస్ జీసస్. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి యొక్క భర్తను దేవుడు అభిషేకిస్తున్నాడు. ఆ వ్యక్తిలో గొప్ప మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని అభినందిస్తున్నాడు. జీసస్ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఒక ఫ్యామిలీకి, ఐ డోంట్ నో హూ ఇస్ దట్ ఫ్యామిలీ, బట్ దేవుడు ఒక నూతన గృహాన్ని చూపిస్తున్నారు. ఒక ఫ్యామిలీ మీరు ఒక కొత్త ఇల్లు మీరు కొనబోతున్నారు. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో సాధించి ఉంటున్నాం తండ్రి. కూర్చోండి దయచేసి అందరూ ప్రశాంతంగా, అలాగే డిస్టర్బ్ కాకుండా కళ్ళు మూసుకొని ప్రార్థనలోనే కూర్చోండి. ప్రభు శక్తి మన మధ్యలో ఉంది పిల్లల, దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆమేన్. డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన లాస్ట్ టైం గెలిచినప్పుడు ఆయన ప్రమాణం చేయడానికి ఒక బైబిల్ మీద ప్రమాణం చేస్తారు. అయితే ఎప్పుడు చేసే బైబిల్ మీద కాకుండా వేరే ఒక బైబిల్ తెచ్చి ఆయన దాని మీద ప్రమాణం చేశారంట. హల్లెలూయా. అయితే అది ఏంటి, ఆ బైబిల్ ఎక్కడిది అని తెలుసుకున్నప్పుడు ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ గారు స్కాట్లాండ్లో ఒక గొప్ప ఉజ్జీవం దేవుడు ఇచ్చాడు, ఒక గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చారంట. నిజంగా ఈ 3 రోజుల కూటానికి, ఉపవాస ప్రార్థనకి, ఆ సాక్ష్యానికి, నేను విన్నటువంటి ఆ యొక్క సాక్ష్యానికి దేవుడు నాతో మాట్లాడాడని అనిపించింది. హల్లెలూయా. ఇద్దరు అక్కా చెల్లెలు, ఇద్దరు సిస్టర్స్ అంట. వాళ్ళు స్కాట్లాండ్లో ఒక చిన్న పూరి గుడిసెలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా. చాలా పెద్ద వయసు. ఒక ఆమెకేమో 84 సంవత్సరాలు, ఒక ఆమెకి
82 సంవత్సరాలు. అంత వయసులో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆ ఊరిలో చాలా ఏమంటారు, ఉజ్జీవం లేదు, చాలామంది పాపాలు చేస్తున్నారు, చర్చికి రావట్లేదు, ప్రార్థనకు రావట్లేదు, మన ఈ దేశంలో చాలా వెనుకబడిపోతున్నామని ఇద్దరు కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస ప్రార్థన వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారంట తెలుసా? అంటే వాళ్ళిద్దరే చేస్తున్నారు. నైట్ 10 o'clock నుంచి ఉదయం 4 గంటల వరకు, నైట్ అంతా ఇంకా ఇద్దరు ప్రే చేస్తున్నారంట. అయితే ఫస్ట్ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ ఆ గ్రామం మీద ఎవరెవరు ఎక్కడెక్కడ పక్కనే ఒక డ్యాన్స్ క్లబ్ ఉందంట, వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు పరిశుద్ధాత్మతో వాళ్ళు ప్రేయర్లో లేరు, కానీ ఇక్కడ ఈ సిస్టర్స్ చేస్తున్న ప్రేయర్ ద్వారా దేవుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి వాళ్ళు ఇంకా బయటకు వచ్చేసి లైట్లు వేసేసి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారంట. ఇంకొక ఇంట్లో చూస్తే, బయట వచ్చి చూస్తే వాళ్ళు కూడా లైట్లు వేసి ఉన్నాయంటే, ఇంట్లో అందరూ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుడు ఆ ఇద్దరు సిస్టర్లు, ఒక సిస్టర్కి దర్శనంలో చూపించారంట. చాలామంది జనము, తర్వాత ఒక దైవజనుడు వచ్చి వాక్యం చెప్తూ ఉన్నట్టుగా కనిపించింది అనమాట. నిజంగానే తెల్లవారేసరికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా చర్చిలోకి వెళ్ళిపోయారు. చర్చి నిండిపోయింది, బయట నిండిపోయింది, ఇంకా జనం వస్తూనే ఉన్నారు. అసలు మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ జనాలు? ఎవరు పిలవలేదు వాళ్ళని. హల్లెలూయా. అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు. అప్పుడు మరి వీళ్ళందరికీ వాక్యం చెప్పాలి, మనం ఎట్లాగా వాక్యం చెప్పించండి అని అంటే, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, వేరే ఒక దేశం నుంచి ఒక ఆయన వచ్చాడంట. ఆయన పేరే ట్రంప్, డొనాల్డ్ అనే పేరు. ఆయనకి ఇంకా వేరే ఏదో పేరు ఉంది, డొనాల్డ్, ముందు డొనాల్డ్ అని వస్తుంది. ఆయన వచ్చి అక్కడ దేవుని వాక్యం బోధించారు. హల్లెలూయా. సో ఆ వాక్యం బోధించిన తర్వాత ఆ మొత్తం ఆ స్కాట్లాండ్ అంతా కూడా గొప్ప ఉజ్జీవము జరిగింది. వాళ్ళ ఆ ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ మేనకోడలే మన ట్రంప్ గారి యొక్క తల్లిగారు. హల్లెలూయా. సో ఆ ఇద్దరు సిస్టర్స్లో ఆ బైబిల్, ఒక బైబిల్ ఆమెకి వాళ్ళ మేనకోడలకి గిఫ్ట్గా ఇచ్చారంట. వాళ్ళ మమ్మీ ట్రంప్ గారికి ఆ బైబిల్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఆ బైబిల్ మీద ఆయన ప్రమాణం చేస్తారంట. ప్రైజ్ ది లార్డ్. చూసారండి, ఇద్దరు స్త్రీలు చేసిన ప్రార్థన స్కాట్లాండ్ దేశాన్ని మార్చేసింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థనకు ఎంత గొప్ప శక్తి ఉందో ప్రియులారా, మనం ఊహించలేము. ఆమె ఒక చిన్న కుటీరంలో, ఒక గుడిసెలో వాళ్ళు ప్రేయర్ చేశారు, కానీ ఆ దేశాన్నే కదిలించింది. మీరు అనుకుంటున్నారు ఈ 3 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నారు, ఏం జరుగుతుందిలే అని అనుకోవచ్చు, కానీ మీరు చూస్తారు దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు. ఆమె రాబోయే దినాలలో ఉపవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉంటుందో మీరు చూస్తారు పిల్లలు. హల్లెలూయా. సో ఈరోజు నేను త్వరగా ఒక వాక్యాన్ని మీతో షేర్ చేసుకుంటాను. 2వ దినవృత్తాంతములు ఎవరైనా ఒకరు బైబిల్ చదివితే బాగుంటుంది. 20వ అధ్యాయము. ఇక్కడ వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన ప్రకటించారు. పెద్ద సమస్య వచ్చింది, ఒక పెద్ద ఆపద వచ్చింది ఒక రాజుకి. యెహోషాపాత్ అనే రాజు. చదువుదాం ఆ వాక్యము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. ఒక నిమిషం. ఇది ఆయన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మెయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి, సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి ఈ మీదకు వచ్చుతున్నది, చిత్తగించుము. వారు అససోను తామారు అను నిర్గేదీలో ఉన్నారని యెహోషాపాతులకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. చాలండి, మళ్ళీ చదువుతాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రాజు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు అనే రాజు చాలా దైవభక్తి కలిగిన వాడు,
దేవుని వాక్యాన్ని పాటించేవాడు, ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, చాలా దేవుడి ఆజ్ఞలన్నీ కూడా పాటించేవాడు అనమాట. అయితే ఈయన మీదకి ఒక పెద్ద సైన్యం, మహాసైన్యం దండెత్తి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక యుద్ధం అంటే మనకి ఎట్లా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా టీవీలో. రష్యా యుక్రెయిన్ యుద్ధము, ఇజ్రాయెల్కి పక్కన ఉన్న వాళ్ళకి జరుగుతున్నటువంటి గాజా వాళ్ళకి జరుగుతున్న యుద్ధాన్ని మనం చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం. మరి ఆ కాలంలో గుర్రాల మీద వచ్చేవాళ్ళు, కత్తులు కటారులు తీసుకొని వచ్చేవాళ్ళు, భయంకరంగా అసలు ఎట్లా అంటే అట్లా వాళ్ళని చంపేసేవాళ్ళు. ఆ యుద్ధంలో గెలవడం అనేది చాలా కష్టమే. పెద్ద సైన్యం అంటే కొన్ని వేల మంది, లక్షల మంది కూడా రావచ్చు, అంతమంది సైన్యము ఒకేసారి ఒక దేశం మీద పడిపోతారనమాట. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతారు, ఏం దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేస్తారు. అంత భయంకరంగా ఉంటుంది యుద్ధం. హల్లెలూయా. అలాంటి సైన్యం వచ్చినప్పుడు మరి ఆ చెరువు, ఆ నది వెనకాల ఉన్నారు, ఇంక వాళ్ళు వచ్చేసారు, ఇంక వాళ్ళు మన లోపలికి వచ్చేస్తారు, వాళ్ళు యుద్ధం ప్రకటించారని చెప్పినప్పుడు ఆ వార్త యెహోషాపాతుకి తెలిసినప్పుడు ఆయన ఏమైపోయాడండి? ఆయనకి ఏం కలిగింది? చాలా భయం వేసిందట. హల్లెలూయా. న్యాచురల్ భయం కలగడం అనేది సహజం. మనకు కూడా సడన్గా ఏదైనా వినకూడదు వింటే, ఏదైనా అనారోగ్యం కానీ, లేకపోతే ఏదైనా సమస్య కానీ, ఏదైనా మన ఇంటికి ఎవరైనా వస్తున్నారన్నా కొన్ని పరిస్థితుల్లో మనకి చాలా భయం వేస్తుంది. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ గురించి వినైనా ఏమైనా అయిపోతుందేమో, ఒక్కోసారి వేరే వాళ్ళది మనం వార్తలు వింటే అది మనకు అవుతుందేమో, మన పిల్లలకు అవుతుందేమో, మన ఇంట్లో ఎవరికైనా అవుతుందేమో, అట్లాంటి భయం కూడా వస్తుంది. ఎవరిదైనా విన్నప్పుడు మనకు జరుగుతుందేమో అని భయం. హల్లెలూయా. అవునా? మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా? ఇప్పుడు వేరే వాళ్ళది ఎవరిదైనా వాక్యం, అది వాళ్ళకి జరిగినది వింటాము, యాక్సిడెంట్, అమ్మో మా ఆయన ఎలా ఉన్నారు, మా పిల్లలు ఎట్లా ఉన్నారు, మా పిల్లలకి ఇట్లా అయితే, అలాంటి ఆలోచనలు ఒక్కోసారి మన మైండ్లోకి వస్తుంటాయి. వెంటనే ఇది నా జీవితంలో జరగకూడదు, యేసు నామములో బంధిస్తున్నాను, తలంపు వెళ్ళిపోను గాక. సైతానుడు మన మనసుని భయంతో నింపుతాడు. యెహోషాపాతు కూడా భయంతో నింపబడ్డాడు. అయ్యో ఏమైపోతుందో, నా ఫ్యామిలీ అయిపోతుందో, నా దేశం అయిపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, ఇంకా నా రాజ్యాన్ని కోల్పోతానేమో. కానీ ఆయన ఏం డిసైడ్ చేసుకున్నాడు, ఏం నిర్ణయం చేసుకున్నాడంట? యెహోవా సన్నిధిలో విచారణ చేయుటకు నిర్ణయం చేసుకున్నాడంట. హల్లెలూయా. చదవమ్మా ఆ వాక్యము. ఆయన ఏం చాటించాడంట? యూదా దేశం అంతా కూడా ఉపవాసము పాటించాలని, ఉపవాస దినం పాటించాలని ఆయన అందరికీ చాటింపు వేయించాడంట. ఓకే. యూదా వారందరూ కూడా ఎవరి వలన సహాయం పొందాలి? ఇప్పుడు యుద్ధం చేయడానికి వస్తే మన దగ్గర ఆయుధాలు ఏమున్నాయి? మనకి ఎవరైనా పక్క దేశం వాళ్ళు సాయం చేస్తారా? పొరుగు దేశం వాళ్ళు సాయం చేస్తారా? మన సైన్యం ఎంత ఉంది, జనాలను పోగేసి అందరు యుద్ధానికి రెడీ కండి, ఇలా అరేంజ్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సహాయము కొరకు కూడుకున్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా సరే పిల్లరా, మనకి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మనం దేవుని సన్నిధికి రావాలి, దేవునికి చెప్పాలి, ప్రభువా ఇదిగో ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి నువ్వే నాకు సహాయం, నీవే నాకు ఆధారం, నాకు ద్వారం తెరవండి, నాకు సహాయం అందించండి అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి తీసుకెళ్తామో అప్పుడు దేవుని చేతిలో మనం ఆ ప్రాబ్లం పెట్టేస్తున్నాం. హల్లెలూయా. లేకపోతే మనం ఫస్ట్ మన మనుషుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మన దగ్గర డబ్బు ఎంత ఉంది, ఎవరు సాయం చేస్తారో, ఎక్కడికి మనం వెళ్ళాలి, ఎవరికి ఫోన్ చేయాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళని అడుగు, చుట్టాలా, ఫ్రెండ్సా, ఎవరు, మన మైండ్లో వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. కానీ వీళ్ళ కాదు, ఫస్ట్ మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు దేవుని సన్నిధిలో కలుసుకున్నారంట. ఇప్పుడు మనం ఎలా కలుసుకొని ప్రార్థన చేస్తున్నాము? ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నాం. చూడండి దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు. చదువు. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్యను నిలబడి, మా పెద్దల దేవా యెహోవా. చూడండి, ఇప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. మొత్తం యూదా అన్ని ప్రాంతాల నుండి, అన్ని తెగలు, ట్రైబ్స్ నుంచి 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ గోత్రాల నుండి ప్రజలందరూ వచ్చేసారు. ఆ దేవాలయం, యెరూషలేం దేవాలయం బయట ఒకటి ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది అనమాట.
అక్కడ వాళ్ళందరి సమావేశమై ఉన్నారు. అప్పుడు యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, చదువు. మా పితరుల దేవా యెహోవా. హల్లెలూయా. ఒక అంకుల్ నాకు చెప్పాడు, మనం ప్రార్థన చేసేటప్పుడంట ఏదేదో మనం చెప్తాం. ఫస్ట్ మనం ప్రేయర్ స్టార్ట్ చేస్తే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కూడా ఆయన ఎవరితో మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్తాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటాడు. సో మనము ఆ అబ్రహాము దేవా అనగానే దేవుడికి ఏం గుర్తొస్తుందంటే, అమ్మో అబ్రహాంకి నేను వాగ్దానం ఇచ్చాను కదా. హల్లెలూయా. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మాటని ఏ మాత్రం కూడా ఆయన విడిచిపెట్టాడు. సో ఇప్పుడు మనం కూడా అబ్రహాము సంతానమే. ఇస్సాకు దేవా, ఇస్సాకు తన బలి అవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. యాకోబు దేవా, యాకోబుని ఇజ్రాయెల్గా మార్చాడు. సో ఈ ముగ్గురితో దేవుడు నిబంధన చేశాడు. కాబట్టి మనం స్టార్ట్ చేసినప్పుడు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నువ్వు నా దేవుడవు, నువ్వు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడవు, నువ్వు సర్వశక్తిమంతుడవు. దేవుణ్ణి మనం పొగడాలి ఫస్ట్. డైరెక్ట్గా ప్రభా నాకు ఈ అవసరత ముందు యేసయ్యా నీకు స్తోత్రం అయినా ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడండి, ఎప్పుడు కాచి కాపాడండి దేవా, మమ్మల్ని దీవించండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. డైరెక్ట్ అటాక్. మాకు అది ఉంది ఇది ఉంది, ఈరోజు ₹1,00,000 కావాలైనా యేసయ్యా. ప్రభుని స్తుతించడం లేదు. అసలు ఆయన ఎవరు? ఒక రాజు దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటే, ఒక మినిస్టర్ దగ్గరికి, ఒక ఎవరికైనా ఒక లెటర్ రాస్తే మనం ఫస్ట్ వాళ్ళకి మనం ఏం కావాలో రాస్తామా? లీవ్ లెటర్ రాయాలి. ఏం రాస్తారు? మంచిగా వాళ్ళని బాగా మెచ్చుకొని పొగుడుతూ టీచర్ పేరు రాసి లేదా సార్ పేరు రాసి మంచిగా లాస్ట్లో ఐ నీడ్ 1 day లీవ్ అనేసి రిక్వెస్టింగ్గా చెప్తారు. హల్లెలూయా. కానీ మనం దేవుడి దగ్గర మాత్రం వెళ్ళిపోతాం, ప్రభా నాకు ఇది ఇచ్చే అంటాం. అరే అసలు దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఆయన ఎవరు? ఆయన ఎలాంటి వాడు? ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఆయనకు నువ్వు చెప్పకముందే నువ్వేం చెప్తావు కూడా ఆయనకు తెలుసు. క్రైస్తలో నువ్వేం ప్రార్థన చేయబోతున్నావు కూడా దేవుడికి తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు. ఆయనను మహిమపరచాలి మనం. అందుకే ప్రైజ్ అండ్ వర్షిప్ ఎందుకు పెడతాం అనుకున్నారు? రాగానే మనం వాక్యం ఎక్కడ కూడా యేసు ప్రభు కూడా ఆయన వచ్చి రాగానే స్వస్థతలు చేసేయలేదు, అందరికీ విడుదల చేయలేదు. ఆయన ఫస్ట్ వచ్చి ఆయన వాక్యాన్ని బోధించారు. హల్లెలూయా. స్తుతి ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతుల మీద ఆసీనుడు మన దేవుడు. స్తుతించిన తర్వాత మనం ప్రార్థించాలి, ప్రార్థించిన తర్వాత మనం వాక్యం వినాలి, వాక్యం విన్న తర్వాత అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు మన మధ్యలో. ఆమేన్. హల్లెలూయా. సో యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, మా పితరుల దేవా. చదువుమా. నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, ఈ చుట్టుపక్కల ఉన్న అన్య జనులను ఏలువాడవు నీవే, నీవు బాహుబలం కలిగిన దేవుడు. హల్లెలూయా. పరాక్రమము గల దేవుడు. హల్లెలూయా. చూడండి దేవుని ఎట్లా పొగుడుతున్నాడు ఆయన. నువ్వు బాహుబలము కలిగిన. బాహుబలి సినిమా చూసాం కదా. అంటే ఆయనకు చాలా బలం ఉంది. ఆ అంటే ఏదైనా ఎత్తేస్తున్నాడు, చాలా బలం ఉంది. అసలు ఆయన రుట్టి సినిమా. ప్రైసలా. మన బాహుబలి నిజంగా హీరోలు బైబిల్లో ఉన్నారు. దావీదు హీరో, సంసోన్ హీరో. సంసోన్ పెద్ద గేట్ని ఎత్తేసి తీసుకుపోయి కొండ మీద పెడతాడు. అలాంటి హీరోలు ఎక్కడన్నా రియల్గా ఉన్నారా? లేరు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ హీరోలు అండి. ఆమేన్. మన దేవుడు నిజమైన బాహుబలి కలిగిన వాడు. బాహుబలి గల దేవుడవు నీవు, పరాక్రమము గల దేవుడవు. ఇంకా చదవండి. అసలు నిన్ను ఎదిరించడానికి ఎవరికైనా బలం సరిపోతుందా? హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైనా ఎదిరించగలరా? దేవుణ్ణి ఎవరైనా దూషించి బ్రతకగలరా? దేవుణ్ణి ఎవరైనా ఆయనను ద్వేషించి దేవుడు నాకు వద్దు అని ఆయన పక్కన పెట్టి ఏదైనా చేయగలమా? నిన్ను ఎదిరించి ఎవ్వరు కూడా బ్రతకలేదు. ఇంకా చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నేను చెప్పాను కదా, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఏంటి?
ఈ ప్రజలందరినీ, అక్కడ ఉన్న 7 జాతి ప్రజలను వెళ్ళగొట్టి ఆ ప్లేస్ని అబ్రహాముకి స్వాస్థ్యముగా ఎప్పటికీ ఈ భూమిని నువ్వు మాకు ఇచ్చావు కదా, ఇజ్రాయేలును మాకు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మాకు ఇచ్చావు కదా ప్రభువా అంటే దేవుడికి ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు యెహోషాపాతు. చదువు. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామం ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం అర్థమైందా? ఎవరికి వాళ్ళే ఈ వాక్యం చదువుకోవాలి. ఇది చాలా పెద్ద వాక్యం. ఇది ఎంత దేవుడు ఇందులో ఎంత వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదవనండి, ఒక్కొక్క మాట చదవండి. వారు అందులో నివాసము చేసి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమిలో ఫస్ట్ వాళ్ళని మంచిగా నివాసం చేయించి, రెండవది వాళ్ళకి ఏ కీడు రాకుండా, యుద్ధం రాకుండా, తీర్పు రాకుండా, ఏ తెగులు అంటే ఇప్పుడు కరోనా ఒక తెగులు వచ్చింది కదా, అట్లాంటి తెగులు అన్నమాట. వైరస్లు ఇంకా ఏమేమో తెగులు, భయంకరమైన తెగులు ఇంకా రాబోతున్నాయి ఫ్యూచర్లో. ఇవేవి రాకుండా, కరువు రాకుండా, ఇవన్నీ ఒకవేళ మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ ఆలయానికి వచ్చి మా శ్రమలో మా బాధలో మేము నీకు మొరపెట్టినప్పుడు నువ్వు మాకు విడుదలనిస్తానని ఇక్కడ నువ్వు ప్రామిస్ చేసావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చెప్పాడు ఈ మాట, ఈ వాగ్దానము? సొలొమోను రాజు దేవాలయం కట్టించినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ ఆలయం మీద నా కనుదృష్టి నిలుపుతాను. యెరూషలేము దేవుని పట్టణం అంట, మహారాజు పట్టణం. హల్లెలూయా. అది ఇప్పుడు ఎప్పుడు కూడా ముందు కూడా 1000 ఏళ్ల పరిపాలన కూడా యేసు ప్రభు అక్కడి నుంచి ఆయన పరిపాలించబోతున్నారు. ఆమేన్. అలాగే అందుకే అది మహారాజు పట్టణం అంటారు. అమ్మా చిల్డ్రన్, మీరు అందరూ అల్లరి చేయకుండా చక్కగా ఆడుకోవాలి బయట. హల్లెలూయా. చదవండి సిస్ అండి. నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడింది. అందుకే మన మినిస్ట్రీకి కూడా నేను ఏ పేరు పెట్టాలి దేవా అని ప్రార్థన చేసినప్పుడు షాలేం అనగా యెరూషలేం, ఎరు ప్లస్ షాలేం. షాలేం అనగా సమాధానం. హల్లెలూయా. సో అది దేవుని నామం. అందుకే షాలేం సమాధానం, శాంతి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ సమాధానం కలగాలి, శాంతి కలగాలి అనేసి యెరూషలేం అనే పేరు వచ్చేటట్టుగా షాలేం మినిస్ట్రీ అని పెట్టాం. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ మందిరాన్ని నువ్వు కట్టించావు, ఈ మందిరానికి నీ నామం పెట్టావు. ఆమేన్. ఆయన నామం యెరూషలేం. షాలేము రాజు అబ్రహాముతో దగ్గరకు వచ్చింది ఎవరో తెలుసా? షాలేము రాజు వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నిజంగా జీసస్ క్రైస్ట్ అప్పుడు యెరూషలేంని అబ్రహాం కాలంలో పరిపాలించారంట. ఆయన ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు ఎవరికి తెలియదు. ఆయన తల్లిదండ్రులు లేకుండా వచ్చారు. మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడిగా ఆయన వచ్చారు. కొన్ని రోజులు అక్కడ ఉన్నారు, అబ్రహాం కనిపించారు, తర్వాత మాయమైపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు కూడా ఎవరికి తెలియదు. తర్వాత యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా జన్మించారు. హల్లెలూయా. చదవండి మా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ చేయును మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి ఎదుట నుండి తొలగిపోయి మేము కొనవలెనని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేస్తున్నారో దృష్టించుము. దేవా నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటమును ఒక శక్తి సాగదు. ఇక్కడ చూడండి, ఈయన ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రభా, ఇంత సైన్యాలు వచ్చేసాయి, మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని, మాకు ఈ బ్లెస్సింగ్ రాకుండా ఈ పరిశుద్ధమైన భూమి నుంచి, ఈ వాగ్దాన భూమి నుంచి మమ్మల్ని తోలివేయాలని వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళని జయించడానికి మాకు శక్తి
చాలదు. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభా ఈ పని చేయడానికి నాకు శక్తి చాలదు చెప్పొచ్చు. మనకు ఉన్న పరిస్థితి మనం దేవునికి చెప్పాలి. దేవా నేను ఇది చేయలేను, నేను ఇది ఈ పని నాకు నా వల్ల కాదు. కొంతమంది చెప్తూ ఉంటారు. నిన్న ఒక అమ్మాయి మా టీంలో చెప్తుంది, పాపం ఆమె డ్యూటీ చేస్తుందంట, హ్యాండిక్యాప్డ్. నాకైతే అసలు ఈ జాబ్ నేను చేయలేనక్క, నాకు ఈ శక్తి లేదు, దేవుడు నాకు శక్తినివ్వాలి. హల్లెలూయా. డ్యూటీ చేయాలన్నా కూడా ఎవరి శక్తినివ్వాలండి? పని చేయాలి, వంట చేయాలన్నా కూడా ఎవరి శక్తినివ్వాలి? ఇంట్లో పని చేయాలి, ఏ పని చేసుకోవాలో మనకి దేవుడి శక్తినివ్వాలి. ప్రభా నాకు శక్తి సరిపోవట్లేదు, ఈ కుటుంబాన్ని చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, పని చేయడానికి నాకు శక్తి లేదు. ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఆ మాట పలుకుతున్నారు, ప్రభా నేను శక్తి లేదు, నాకు సరిపోవట్లేదు, ఈ సమస్య నుంచి బయటికి రావడానికి నాకు శక్తి లేదు. ఈ యొక్క యెహోషాపాతు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. చదువుమా. అసలు ఏం చేయాలో కూడా మాకు తోచలేదు. హల్లెలూయా. మనకి కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి కదండి. ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చేసినాయి, ఏం చేయాలో కూడా మనకి అర్థం కావట్లేదు అనే పరిస్థితులు వచ్చాయి. మాకు కూడా ఎన్నో వచ్చాయి మా జీవితంలో కూడా. ఏం చేయాలి, ఈ సమస్యకి ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కొన్నిసార్లు మనకి అర్థం కాని పరిస్థితి. అది మనం వెళ్ళి ఎవరికి చెప్పాలి? దేవుడికే చెప్పాలి, యేసయ్యకే చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఎలా నడిపించాలి, ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం అర్థం కావట్లేదా ఆ పరిస్థితి చెప్పు. యెహోషాపాతు ఒక రాజు అయ్యండి, ఆయన ఒక నేను అన్ని చేస్తానని అనట్లేదు. దేవా నాకేం చాలా అర్థం కావట్లేదు, నాకు శక్తి లేదు అని దేవుని సన్నిధిలో ప్రజలందరి ముందు ప్రార్థన చేస్తున్నాడు. చదువుమా. యేసయ్యే మాకు దిక్కు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి, యేసయ్యే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. చదువు. ఇక్కడ చూడండి, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని చర్చికి తీసుకురారు. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? వాళ్ళందరూ ఎట్లా వచ్చారు? పెద్దలు మాత్రం వచ్చారా? పురుషులు మాత్రం వచ్చారా? స్త్రీలు మాత్రం వచ్చారా? శిశువు అంటే ఎవరు? పుట్టిన పిల్లలు, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల్ని శిశువు అంటారు. శిశువులని, చిన్న పిల్లలని, యవ్వన అందరూ దేవుని సన్నిధిలో వచ్చారు. హల్లెలూయా. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. కుటుంబ సమేతంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నేను విజయవాడలో ఒక ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. ఇద్దరు భార్య భర్తలు, చిన్న పాప కూడా. అందరు రౌండ్గా కూర్చుంటారు, పొద్దున్న 5 గంటలకు లేస్తారు, అందరు రౌండ్, ఇంకా బ్రష్ కూడా చేసుకోరు, జస్ట్ మొహం కడుక్కొని వచ్చి కూర్చొని 1 గంట సేపు ప్రార్థన. ఆ చిన్నోడు వాడు ఏడువని, వాడు ఏమన్నా కానీ అక్కడే, నువ్వు అక్కడే ఏడు, అక్కడే పడుకో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ పుట్టినప్పటి నుంచి ఆ పిల్లలకు కూడా ఎలా పెరుగుతారు? ప్రార్థనలోనే పెరుగుతారు. ఆమె వాళ్ళు కూడా మైండ్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ హృదయంలోకి, వాళ్ళ ఆత్మలోకి వెళ్ళిపోతుంది. పొద్దున్న నుంచి ప్రేయర్, స్తుతి, ఆరాధన, వాక్యము, అలా పెరిగిన పిల్లలు. నిజంగా అంటే వాళ్ళ బాబు, చిన్న బాబు ఉండేవాడు. వాళ్ళ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఒకప్పుడు వాళ్ళ ఇద్దరు భార్య భర్తలు ఎంతో కోల్పోయి వచ్చారు. ముద్దంగికి నా దగ్గరికే వచ్చారు కౌన్సిలింగ్కి. చాలా ఏడ్చారు, ఎంతోమంది మోసం చేశారు, వాళ్ళని చంపాలని కూడా చూశారు. కానీ దేవుడు వడకంలో వాళ్ళకి విడుదలనిచ్చారని. హల్లెలూయా. అభిషేకం ఇచ్చాడు. ఇద్దరు భార్య భర్తలు దేవుని సేవ స్టార్ట్ చేశారు. వాళ్ళ గ్రామంలో సువార్త, సంవత్సరానికి ఒకసారి సువార్త ప్రకటించేవాళ్ళు. వాళ్ళు ప్రతి సంవత్సరం నన్ను తప్పకుండా పిలిచేవాళ్ళు అనమాట. తర్వాత మరి దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం ఏంటి? నాకు ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళ సేవకులు అయిపోతారు. హల్లెలూయా. తర్వాత దేవుడు వాళ్ళని ఇద్దరు సేవ చేయడం మొదలుపెట్టారు, ప్రీచింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ బ్రదర్ ఇప్పుడు చక్కగా ప్రసంగికుడు, వాళ్ళే మీటింగ్స్ పెడుతున్నారు. ఎక్కడెక్కడికి ఆ బ్రదర్నే వాక్యం చెప్పడానికి పిలుస్తున్నారు. వాళ్ళ కుమారుడే కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు. హల్లెలూయా. అసలు షాక్ అయిపోయిన చిన్న అబ్బాయి ఎంత చక్కగా కీబోర్డ్ ప్లే చేసి వాళ్ళ ప్రతి మీటింగ్లో అబ్బాయి ప్లే చేస్తాడు. ఆమె ఎక్కడ నేర్చుకోలేదు, క్లాస్ నేర్చుకోలేదు, దేవుడు ఆ బిడ్డకి నేర్పించాడు. కుటుంబం అంతా వాళ్ళ ఇంటిలో దేవుని ప్రార్థన, ఉదయం సాయంత్రం ప్రార్థన. బిజినెస్, ఒక పక్కన బిజినెస్ ఉంది, ఆమె టీచర్గా చేస్తూ ఉంటుంది, ఒక పక్కన ఇద్దరు సేవ చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా,
యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. చిన్న పిల్లలు, శిష్యులు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. చూడండి దేవుడు ఎలా జవాబిచ్చారో చదువు. అప్పుడు ఆ. అతన్యాకు పుట్టిన ఉమ్. యెహీయేలు కుమారుడైన ఉమ్. బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసావు సంతతివాడును లేవీయుడునగు యెహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా ఇక్కడ ఒక వ్యక్తి మీద, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్త మీద దేవుని ఆత్మ దిగి వచ్చాడు. అతనిలాగు ప్రకటించెను. పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి వచ్చి ప్రకటిస్తున్నాడు అనమాట, ప్రవచిస్తున్నాడు. ఏమని? యోధావారులారా, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఇక్కడ ఈరోజు ఈ వాక్యం నీ కోసం, నా కోసమే. హల్లెలూయా. ఈ బోడుపల్లో షాలోం ప్రేయర్ హాల్లో వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఆమేన్. చిన్న పిల్లలారా, యవనస్తులారా, పెద్దలారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మహా సైన్యమునకు నీవు భయపడవద్దు. హల్లెలూయా. ఏ మహా సైన్యం? మనకి ఈరోజు శత్రువులు ఎవరో కత్తులు కట్టాలని తీసుకొని గుర్రాల మీద రాలేదు, కానీ సాతానుడు వచ్చి ఉన్నాడు అందరినీ. హల్లెలూయా. మన చుట్టూ ఆర్థిక సమస్యలు తిరుగుతూ ఉన్నాయి, అప్పులు తిరుగుతూ ఉన్నాయి, రోగాలు తిరుగుతూ ఉన్నాయి. ఆమేన్. కుటుంబాల కలహాలు చుట్టాలలాగా తిరుగుతూ ఉన్నాయి. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. మనకు కూడా ఒక సమూహం ఉంది, ఒక సైన్యం ఉంది. శత్రువు మన చుట్టూ తిరుగుతున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ సైన్యాన్ని చూసి నీవు భయపడవద్దు. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, నువ్వు భయపడవద్దు. గట్టిగా భయంతో చెప్తున్నారు. చెప్పేది కూడా భయం భయం. హల్లెలూయా. భయపడవద్దు. హల్లెలూయా. చదవండి. మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు ఏ యుద్ధం చేస్తున్నారు? కొంతమంది భర్తతో యుద్ధం చేస్తున్నారు, కొంతమంది పిల్లలతో యుద్ధం చేస్తున్నారు, కొంతమంది అప్పులతో యుద్ధం చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగాల్లో, బిజినెస్లో యుద్ధం చేస్తున్నారు. అవునా? హల్లెలూయా. ఓకే, ఎవరెవరు ఏ యుద్ధాలు చేస్తున్నారు నాకైతే తెలియదు, కానీ అందరు యుద్ధాలు చేస్తున్నారు. మేము కూడా యుద్ధం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు చెప్తున్నాడు, ఈ యుద్ధానికి మీరు భయపడద్దు. ఈ యుద్ధం మీరు కాదు, ఎవరు చేస్తున్నారు? దేవుడే మీ కోసం యుద్ధం చేస్తున్నాడు. అందుకే మనం ఏం పాడాలి? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గట్టిగా యుద్ధము రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నిజంగా చెప్పాలి, దేవా ఇగో ఈ యుద్ధం నాది కాదు నాయన, ఈ కుటుంబం నాది కాదు నాయన. నేను నిజంగా అండి దేవుని సేవలో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఇలా లేము. హల్లెలూయా. ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం, ఒక్క రూమ్లోనే, ఒక గదిలో ఉండేవాళ్ళం రెంట్కి. నేను పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత 2 రూములు ఉన్న ఇంటికి వెళ్ళాం. డబుల్ బెడ్రూమ్ అంటే అప్పుడు బెడ్రూమ్స్ ఏం లేదు, ఒక 2 రూమ్స్ అంతే. ఇందులో సగం ఇంతవరకు ఉండేది. అంత రూమ్లో మేము ప్రార్థన చేసేవాళ్ళము. ఒక పక్కన చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. చెల్లి అప్పుడే కాలేజీకి వెళ్తుంది, మా 2 తమ్ముళ్ళు అయితే స్కూల్కి వెళ్తున్నారు, మా డాడీ బిజినెస్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్. ఏం పట్టించుకునేదాన్ని కాదు నేను. హల్లెలూయా. ఈ సమస్య నాది కాదు, మా అమ్మ దొరసాట్లాగా తిరుగుతున్నావు, నువ్వు దొరసాట్లాగా తిరుగుతున్నావు. అవును, మరి దొరసాలే. ఆమేన్.
యేసయ్య బిడ్డలు ఎలా ఉండాలి? దొరలు దొరసార్లు. మన సంధ్య సిస్టర్ వల్ల మరిది గారి పేరు దొరబాబు. ఫస్ట్లో నేను నవ్వుకున్నా, కానీ నిజం పేరు దొరబాబే అంట. హల్లెలూయా, ప్రైజ్ అలా. మనం దొరబాబులం దొరసార్లం. అరే నేను అస్సలు ఈ ప్రాబ్లం నాది కాదు, యేసయ్య నువ్వు చూసుకో అంతే. నేను అసలు దాని గురించి ఆలోచించేదాన్ని కాదు. అస్సలు వాక్యంలో ఉంది కదా, దేని గురించి చింతించో, అక్షరాలా పాటించాలి, చింతించొద్దు. ప్రైజ్ అలా. హల్లెలూయా. భయపడద్దు అంటే నేను ధైర్యంగా ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలి, అసలు దాని గురించి ఆలోచించొద్దు. ప్రభా నువ్వే చూసుకో. స్తోత్రం, హల్లెలూయా, నీకే స్తోత్రం ప్రభా. అన్నీ రాసుకునేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని. ఆమేన్. దేవా మాకు ఒక మంచి ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలి, మాకు మంచి కారు ఉండాలి. మేము పాల్గొనడానికి మాకు స్కూల్కి వెళ్ళాలి, ఒక కాలనీలో వెళ్ళేవాళ్ళం, డీడీ కాలనీలో. పెద్ద పెద్ద ఇల్లు అటు ఇటు. ఇలాంటి ఇల్లు మాకు ఎప్పుడైనా మేము కొంటామా దేవా, ఇలాంటి ఇల్లు మాకు వస్తుందా అని అనుకునేదాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా రాసుకొని ప్రార్థన చేసి వెంటనే జరగలేదండి, కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ విశ్వాసంలో నేను ముందుకు సాగుతూనే ఉన్నాను. చాలా గట్టిగా, చాలా శోధనలు వచ్చాయి, చాలా ఇరుకులు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా పరీక్షలు వచ్చినాయి. కానీ ఏమన్నా కానీ నా దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. యేసయ్య కోసమే జీవించాలి, యేసయ్య కోసమే పనిచేయాలి. ఫస్ట్ యేసయ్య, తర్వాతనే ఏదైనా. ఆమేన్. హల్లెలూయా. అలా గట్టిగా, చాలా గట్టిగా నిలబడడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడని. అది నిజంగా దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన విశ్వాసమే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఇవ్వకపోతే మనకు అసలు రాదు. ఎప్పుడు నేను భయపడ్డానంటే, ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చింది, నేను ముత్తంగిలో సేవ చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది, భయం వేసింది. కానీ అక్కడ నెక్స్ట్ డే రిట్రీట్ నడిపించాలి. నేను ఇంటికి వెళ్ళడానికి లేదు. నేను డైరెక్ట్ చాపెల్లోకి వెళ్ళి ప్రేయర్ చేశాను. ప్రభా ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినా కూడా నేనేం చేయలేను, చేయాల్సింది నువ్వే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. నేను వెళ్ళి ఏం యుద్ధం చేస్తాను అక్కడ? ఇప్పుడు ఇక్కడ దేవుని పని ఆపేసి నేను అక్కడికి వెళ్తే అక్కడ ఏమైనా జరుగుతుందా? జరగదు. కాబట్టి ప్రభా ఈ 500 మందిని నడిపించడానికి నేను నీ పని కోసం ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి నా పని చెయ్యి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. ఆ రోజు ప్రార్థన చేశాను. నెక్స్ట్ డే మంగళవారం అనుకుంటా 9 o'clockకి అప్పుడు నాకు ఫోన్ వచ్చిందనమాట. ఎవరైతే ప్రాబ్లం చేశారో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. హల్లెలూయా. కాంప్రమైజ్ అయ్యారు. ఆ తర్వాత ఆ ప్రాబ్లం అసలు మళ్ళీ మాకు ఆ ప్రాబ్లం రాకుండా దేవుడు చేశాడు. ఆమేన్. అది ఆ ప్రాబ్లం రావడం మంచిదైంది. ఆమేన్. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. మెల్లమెల్లగా మా జీవితంలో అన్ని సమస్యలు ఒక్కొక్కటి ఆయన తీరుస్తూ వచ్చారండి. ఆమేన్. హల్లెలూయా. సో యుద్ధము, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేది మీరు కాదు, మీరు పోరాడొద్దు. మీ ఇంట్లో ఎవరితో మీరు పోరాడకండి, ఎవరితో పోరాడకండి, దేవుడికి సమర్పించండి. యేసయ్యా నువ్వే చూసుకో. హల్లెలూయా. చదవండి, నెక్స్ట్ లైన్ చదువుమా. రేపు వారి మీదికి పోవుడి, వారు జీసు అను ఎప్పుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూయేలు అరణ్యము ముందునున్న వాగుమొన దగ్గర వారిని కనుగొన్నారు. సరేమ్మా, చాలు. ఇక్కడ తర్వాత ఏమవుతుందంటే, దేవుడు వాళ్ళకి ఎలా యుద్ధం చేయాలి అంటే, అప్పుడు వాళ్ళు యుద్ధం చేసే కాలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు యుద్ధాలు చేశారు. యుద్ధాలు చేసేవాళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు మనం దేవుడు సరే రేపు వాళ్ళ మీదకి పోండి అని చెప్పారు, కానీ మనం వాళ్ళ మీదకి పోవడం కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రార్థనలో దేవునికి అన్నిటినీ సమర్పించాలి. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, రేపు నేను మీకు విజయం ఇస్తాను. ఆమేన్. రేపు అంటే ఇప్పుడు మనకి రేపు 3వ రోజు అవుతుంది, అవునా? ఫస్ట్ డే అయిపోయింది, ఆంటీ సాక్ష్యం చెప్పారు. ఇంకా తర్వాత ఎన్ని సాక్ష్యాలు వస్తాయో తెలియదు. ఈరోజు సెకండ్ డే, ఇంకా కొన్ని సాక్ష్యాలు వస్తాయి. రేపు 3వ రోజు. రేపు కూడా దేవుడు ఒక కార్యం చేస్తా అంటున్నాడు. ఆమేన్. అది ఎవరికి చేస్తారో తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. సో రేపు మీరు వాళ్ళ మీదకి వెళ్ళండి, నేను వాళ్ళని మీ చేతికి అప్పగిస్తున్నానని దేవుడు చెప్పాడు. అయితే ఆ సైన్యం అంతా వచ్చారు. ఇలా తర్వాత మనం చూస్తాము. అయితే యెహోషువతో దేవుడు చెప్తాడు, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా కత్తులు తీసుకొని వెళ్ళకండి, నీ సైన్యానికి ముందు పాటలు పాడే బృందాన్ని నువ్వు పంపించు. హల్లెలూయా. గాయక బృందాన్ని పంపించు. తంబురలు సితార్లు పట్టుకొని వాళ్ళు వర్షిప్ చేస్తూ
స్తుతిస్తూ యెహోవా నా బలమా అని పాడుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అని పాడుకుంటూ వెళ్ళారు. ఏ తెగుల్ని గుడాన్ని సమీపించే ఇంకా వాళ్ళు ఆ కాలంలో ఏం పాటలు పాడేవాళ్ళు అన్ని పాటలు పాడుతూ ముందుకు వెళ్ళారంట. వెనక సైన్యము, ముందు శత్రువులు. హల్లెలూయా. దేవుడు తన దూతను పంపించి ఆ 180,000 మంది సైన్యాన్ని ఒకే రాత్రిలో హతం చేశారండి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ క్యారెక్టర్ చాలా పెద్దగా ఉంటుంది, అంతా చదివించడం వద్దు అనేసి నేను చెప్పేస్తున్నాను. మీ తర్వాత అందరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం మీరు చదువుకోవాలి. ఈ రోజే చదవాలి. చదువుతారా? పక్కన పెట్టకండి, మీకు హోంవర్క్ ఇది. మీరు హోంవర్క్ చేయాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము. గొప్ప విజయం. యోషపాతు 3 సైన్యాలు 3 దిక్కుల నుంచి వచ్చాయి, కానీ దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి ఇజ్రాయేల్ ప్రజలు స్తుతిస్తూ ఉండగా శత్రువులను నాశనం చేశారు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నేను చాలా స్తుతి ఆరాధన అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే స్తుతి ఆరాధనలో దేవుడు దిగి వస్తాడండి. ఆమేన్. దేవుని సన్నిధి దిగి వస్తుంది, దేవుని అభిషేకం దిగి వస్తుంది, స్వస్థతలు జరుగుతాయి, గొప్ప విడుదల జరుగుతుంది, జీవితాలు మారిపోతాయి, దురాత్మలు వెళ్ళిపోతాయి, పాపాలు వెళ్ళిపోతాయి, అన్నీ వర్షిప్లో జరుగుతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తుతిస్తూ ఉండగా అక్కడ మొత్తం కూడా దేవుని యొక్క మేఘం దిగి వస్తుంది. తర్వాత వచ్చి వాక్యం బోధించే వాళ్ళకి నిజంగా అక్కడ చాలా ఆ వాక్యం అనేది వాళ్ళలో ఫలిస్తుంది. డైరెక్ట్గా వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోతుంది. దున్నబడిన నేలలాగా అయిపోతుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. క్రిస్రాజ్ ఫాదర్ నిజంగా పెద్ద ఫాదరు. ఎంత పెద్ద మీటింగ్ అయినా అక్కడ ఎంత టైం లేకపోయినా సరే వాళ్ళు డైరెక్ట్గా ఫాదర్ గారిని పిలుస్తారు. ఫాదర్ గారు వచ్చి నన్ను పిలుస్తారు. హల్లెలూయా. సౌజన్య గో వర్షిప్ చేయి. అక్కడ టైం ఉండదు, కానీ ప్రైజ్ అండ్ వర్షిప్ లేకుండా అసలు ఆయన ఎప్పుడు ముందుకి రాలేదండి. ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా స్తుతి ఆరాధన బలంగా చేసిన తర్వాత అప్పుడు ఆయన వచ్చి హీలింగ్స్ అనౌన్స్ చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవారు. హల్లెలూయా. నిజంగా అలాంటి ఫాదరు మరి నాకు ఒక స్పిరిచువల్ ఫాదర్గా ఉండి మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారండి. ఫస్ట్ టైం ఫాదర్ నాకు ఒక పెద్ద మీటింగ్లో, నేను ఇంకా ఆయనతో వెళ్ళిన ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట, సిరిపురం అని గుంటూరు డిస్టిక్లో ఒక 4-5 వేల మంది ఉంటారండి. పెద్ద మీటింగ్. ఆ స్టేజ్ మీద ఒక 15 మంది ఫాదర్లు ఉన్నారు. అందరూ దివ్య బలి పూజ స్టార్ట్ అయింది. రీడింగ్ చదువుతారు కదా, గాస్పల్ రీడింగ్ చదివిన తర్వాత ఫాదర్ ఎవరైనా వాక్యం చెప్పాలి, మన ఫాదరే వాక్యం చెప్పాలి. కానీ ఫాదర్ నన్ను పిలిచి సౌజన్య ఒక హాఫ్ అన్ అవర్ వాక్యం చెప్పు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సడన్గా ఏమన్నారు, ఇప్పుడు మిమ్మల్ని వచ్చి సునీత వచ్చి వాక్యం చెప్పు అంటే చెప్తావా? భయపడుతుంది సునీత. ఏదో ఒక రోజు వస్తుంది కూడా చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ట్రైనింగ్ అంటే ఎట్లా ఉంటుంది అనుకున్నారు? దేవుడు నాకు ఇచ్చిన ట్రైనింగ్ మామూలు ట్రైనింగ్ కాదండి, మిలిటరీ ట్రైనింగ్. ఒకరోజు నిద్రపోతున్నాను నేను నా రూమ్లో, ముత్తంగిలో. ఇంగ్లీష్ రిట్రీట్ అవుతుంది, అది నాకు సంబంధం లేదనమాట. తెలుగు అయితే వెళ్తాను. అక్కడ ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నారు ఫాదరు. మార్నింగ్ వేరే వాళ్ళు ఎవరో వర్షిప్ తీసుకున్నారు, నాది టైం రాలేదనమాట. నేను నిద్రపోతున్నాను, బ్రష్ కూడా చేసుకోలేదు. పెద్ద ఫాదర్ పిలుస్తున్నారు అని స్టేజ్ మీద నుంచి ఉరికొచ్చి తలుపు కొట్టారు. నేను అట్లనే ఉంటే మొంగ అడుకొని తల దూకొని పౌడర్ వేసుకుని వెళ్ళిపోయాను స్టేజ్ మీదకి. వెళ్ళిపోతే ఫాదర్ ట్రాన్స్లేషన్ అంటున్నాడు. ఫాదర్ నేను రాదు, ఆయన వినట్లే, ఏం లేదు, ఆయన చెప్తూనే పోతున్నాడు. నెక్స్ట్ వాక్యం ఇక నేను కంటిన్యూ చేయాలి. హల్లెలూయా. అక్కడ స్టేజ్ మీద సైడ్ కూర్చున్న వాళ్ళు అందరూ మారిపోయారు. హల్లెలూయా. చాలా అసలు అట్లా ఉండేదండి వాక్యం. గడగడ కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఆయన ఎట్లాంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడతారు తెలుసు కదా. బీ ఏదో చెప్తా ఉంటారు, బీ విత్ యువర్ సెల్ఫ్ అంటారు, నీతో ఉండు అని. కొన్ని వర్డ్స్ అసలు అర్థం కాదు. నిజంగా ఎట్లా ట్రాన్స్లేషన్ చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్రాజ్ ఫాదర్, సిరిల్ ఫాదర్ల ద్వారా ఎంతో ట్రైనింగ్ ఇచ్చాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా దేనికి భయం అనేది తీసేశాడు దేవుడు నాలో నుంచి. ఎక్కడన్నా ఏదైనా వెళ్ళినా వాక్యం చెప్పాలన్నా సడన్గా ఫాదర్ రావట్లేదు, వాక్యం నువ్వే కంటిన్యూ చేయాలి అని చెప్తారు. అప్పటికప్పుడు ఏం ప్రిపేర్ లేదు, ఏం లేదు. ఎలా చెప్తాము? పరిశుద్ధ ఆత్మ దేవుడి మీద ఆధారపడేదాన్ని. దేవా నాకు రాదు, నువ్వే మాట్లాడాలి.
హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ హాఫ్ అన్ అవర్ ఫాదర్లు కూడా షాక్ అయిపోయిండొచ్చు. ఏది ఫాదర్ ఈ చిన్న అమ్మాయిని ఈమెను నిలబెడుతున్నాడు, ఈమెను చెప్తున్నారు అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. కానీ అక్కడ దేవుడు మరి ఫస్ట్ టైం నేను వాక్యం ఫాదర్ ముందు ధైర్యంగా చెప్పాను. నాకు అలా ఫాదర్ చెప్పగానే ఒక అనాయింటింగ్ నా మీదకి ఇట్లా వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. వెళ్ళిపోయి నుంచొని ఏం మాట్లాడా నాకైతే అస్సలు గుర్తులేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ తర్వాత నుంచి అన్ని ప్రోగ్రామ్స్ ఫాదర్ నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. ఈవెన్ నేను ఇక్కడ బయటికి వచ్చే వరకు కూడా ఫాదర్ అన్ని ప్రోగ్రామ్స్, సండే ఆరాధనలు అన్నీ కూడా ఆయన టైం నాకు ఇచ్చారు. అంతటి అవకాశం ఇచ్చారు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ఇది మీతో చెప్తున్నాను అంటే, ఇక్కడ ఉన్న మీరు అందరినీ కూడా అట్లా తయారు కావాలన్నది చేస్తాడు దేవుడు, తప్పకుండా చేస్తాడు. ఆమెన్. ఈరోజు ఆంటీ గారు ఎంత చక్కగా వాక్యం చెప్పారా లేదా? ఎంత చక్కగా మాటలు, పరిశుద్ధాత్మ నడిపింపు. ఆమెన్, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు నా వల్ల ఏమవుతుంది? లేదు, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు భయపడద్దు. నీలో ఉన్న భయం తీసేసేయి, నీలో ఉన్న ఆ చింతలు దుఃఖాలు తీసేసేయి, దేవుడికి సమర్పించు. నీవు ప్రార్థన చేస్తే మీ ఇంట్లో మిరకల్స్ చేస్తాడు. నీ ద్వారానే మిరకల్స్ జరగాలి నీ కుటుంబంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్ముతున్నారు? యెహోషాపాతు ఏమి చేయలేదు, యుద్ధం చేయలేదు, ప్రార్థన చేశాను. ఆమె ఒక రాజే ప్రార్థన చేసి 3 సైన్యాలను వెళ్ళగొట్టాడంటే మరి మనం ప్రార్థన చేసి ఎన్ని సైన్యాలను వెళ్ళగొట్టగలమండి? ఇప్పుడు ఇంకా మన పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉన్నాం. ఆమె దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దీవించబడతారు. హల్లెలూయా. నాకు నా పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నీకు కనెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా నేను గొప్పగా అభిషేకించి వాడుకుంటాను. ఇప్పటికి ఎంతో మందిని దేవుడు అభిషేకించాడు, వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మీరు ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు జరుగుతాయి. మీరు ప్రార్థన చేస్తే కూడా సాతానుడు వెళ్ళిపోతాడు, యుద్ధాలు గెలుస్తారు. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. శబర కరబల శందరి వరబల. అందరూ కూడా యెహోషాపాతులాగా ప్రార్థన, ఎంత చక్కటి ప్రార్థన. ఒక రాజు ప్రార్థించాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. దేవుడు మనకు అలాంటి ఆధిక్యతను ఇస్తున్నాడు. ఎందరూ ప్రభుని అంగీకరిస్తారు, యేసయ్య నామాన్ని ఎంతమంది అంగీకరిస్తారు, వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని, భాగ్యాన్ని ఇస్తున్నాడు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల కంటే అధికమైన హక్కును దేవుడు మనకి ఇచ్చాడు. మనకు హక్కు ఇచ్చాడు. మనకి దేవుడు ఒక వారసత్వం ఇచ్చాడు. వారసత్వం, మనం వారసులం, యేసయ్య వారసులం, పరలోక వారసులం. పరలోకం మనదే. మన పేరు జీవగ్రంథంలో రాయబడింది. బిడ్డలారా, మనందరి పేరు జీవగ్రంథంలో రాయబడింది. మనం చాలా ధన్యులము. వీఆర్ సో బ్లెస్డ్ పీపుల్. హల్లెలూయా. ఈ లోకంలో అందరికంటే కూడా మనం ప్రత్యేకించబడిన బిడ్డలము. మనము దేవుని స్వకీయమైన సాంపాద్యము. మనము హల్లెలూయా, ఆయన సొంతమైన ప్రజలము, మన పరిశుద్ధమైన జనాంగం అంటున్నాడు దేవుడు. మన పాపాలని మన్నించాడు, మనల్ని ఆయన రక్తంతో కడిగాడు, శుద్ధి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు జరుగుతాయి అంటున్నాడు. ఎస్, నువ్వు ప్రార్థిస్తే జరుగుతాయి. నువ్వు ప్రార్థించాలి, నువ్వు ప్రార్థించడం ఆలస్యం. హల్లెలూయా. రిబల షకరబరబ ఉరికలబ షదరిబరకరబరబ రిబల. ఎన్ని సైన్యాలు నీ చుట్టూ ఉన్నాయి. సైన్యాన్ని చూసి భయపడుతున్నావా? భయపడకు, భయపడకు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నువ్వు భయపడద్దు. నువ్వు భయపడితే సాతాను నేను భయపెడతాడు. నువ్వు ధైర్యంగా ఉంటే సాతాను భయపడి పారిపోతాడు. నీలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. ఏ మనిషికి భయపడద్దు. ఏం చేస్తారు మనుషులు? నిన్ను చంపుతారా? ఏం చేస్తారు వాళ్ళు? నిన్ను ఏమి చేయలేరు. ఈ నరులు నాకేమి చేయగలరు? మనుషులు నాకేమి చేయగలరు? నేను యెహోవా యందు నమ్మిక ఉంచున్నాను, యెహోవా నాకు ఆశ్రయము అన్నాడు దావీదు. ఈరోజు నువ్వు యెహోవాని, యేసయ్యను ఆశ్రయించు. ఆయన మనకు శరణము, ఆయన మనకు అభయము, ఆయనే మనకు మార్గము. హల్లెలూయా. దేవుడు దూతను పంపిస్తాడు నీ జీవితంలో. నిన్న కూడా దేవుడు మనతో చెప్పాడు, దూతను పంపిస్తానని. ఈ రోజు కూడా చెప్తున్నాడు, యెహోషాపాతుకి దూతను పంపించి సైన్యాన్ని హతమార్చాడు. బిడ్డ, నీ చుట్టూ ఎన్ని
ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని శత్రువులు ఉన్నాయి, ఎన్ని దురాత్మలు ఉన్నాయి, చీకటి శక్తులు అన్నీ కూడా పిచ్చుకల్లాగా ఎగిరిపోతాయి అంటున్నాడు దేవుడు. పక్షుల్లాగా ఎగిరిపోతాయి, ఎగిరిపోతున్నాయి. Holy Spirit, fall upon each and every person, Lord. Holy Spirit, come upon each and every one, Lord. Touch them, Lord. Release them, Lord. Release them, Lord. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. మీ కుడి చేతుల పైకి లేపండి, మీ కుడి చేతుల పైకి లేపు. ఈ ప్రేయర్ పుస్తకంలో ఉన్నటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థిస్తాం. అందరూ మీ కుడి చేతిని ఈ యొక్క బుక్ వైపు చూపించి యేసు నామములో ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు అన్ని కూడా ఎవరెవరైతే రాశారో ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ నెరవేరును గాక. ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని సాక్ష్యాలుగా మారును గాక. ఈ ప్రార్థన విన్నపాలని సాక్ష్యాలుగా మారును గాక. అయ్యా యేసు నామములో ఈ యొక్క పేర్లు రాసిన బిడ్డలందరూ కూడా నీ కోసం నేను యెహోషాపాతులుగా నిలబడదురు గాక. వీరి పక్షంగా మీరే యుద్ధం చేయండి నాయన, మీరే యుద్ధం చేయండి నాయన ప్రభా. అయ్యా వీరికి జయం అనుగ్రహించండి, మీ దూతను పంపించండి నాయన. శత్రువులను నాశనం చేయండి నాయన, సైతాన్ని నాశనం చేయండి నాయన, దురాత్మలని కాల్చివేయండి నాయన. యేసు నామములో దురాత్మలని యేసు పాదాల కిందికి వెళ్ళిపోను గాక, సిలువ దగ్గరికి వెళ్ళిపోను గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. శబబ కలబర రిబల శబరిక. ప్రార్థించు. కుటుంబ చుట్టూ అగ్ని కంచెమైనైనా, ప్రతి కుటుంబం చుట్టూ అగ్ని కంచెమైనైనా ప్రభా, ప్రతి వస్తువుని బంధించైనా, వారు తినే ఆహారాన్ని ఆశీర్వదించనైనా యేసు నామములో తండ్రి. అది వారు తాగే నీటిని ఆశీర్వదించండి నాయనా. యేసు నామములో ఇంతవరకు వారి కడుపులో, వారి శరీరంలో ఏదైనా అపవిత్రమైన ఉంటే యేసు నామములో తొలగిపోను గాక. అయా మంత్రించినది కానీ చేతబడికి సంబంధించినది ఏమి ఉన్నా కూడా యేసు నామములో బంధించబడి తొలగిపోను గాక. అయా వామిటింగ్ రూపంలో, మోషన్స్ రూపంలో బయటికి వెళ్ళిపోను గాక. Come out in Jesus' name. తలనొప్పి యేసునామములో తొలగిపో. ఆకలి కాకుండా చేసిన దృష్టిలో వెళ్ళిపో. యేసునామం నిద్ర లేకుండా చేసిన దృష్టిలో వెళ్ళిపో. యేసును భయపెడుతున్న దురాత్మ వెళ్ళిపో. ఎవరిలో భయం ఉందో ఆ భయాన్ని వెలగొట్టండి. నన్ను భయపెడుతున్న ప్రతి పరిస్థితి, ప్రతి ఒక్క సమస్య, నాలో ఉన్న భయము వెళ్ళిపో, నాలో నుంచి వెళ్ళిపో. కొంతమందికి ఊరికే కోపం వస్తుంది, కోపం తెప్పిస్తూ నోటిని అదుపు లేకుండా మాట్లాడిస్తున్నాడు. ఆ కోపాన్ని వెళ్ళగొట్టు. కోపం నా నుంచి వెళ్ళిపో. అవుట్ జీసస్. యాంగ్రీ స్పిరిట్ ఆఫ్ యాంగ్రీ వెళ్ళిపో నా నుంచి వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండర్స్టాండింగ్ లేకుండా, ఓపిక లేకుండా, సహనం లేకుండా చేస్తున్నాడు దుష్టుడు. యేసు నామములో బంధించబడను. జీసస్ థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. అందరినీ అభిషేకించండి నాయనా. హల్లెలూయా. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా కొన్ని రోజుల్లో మీరు ఈ విధంగా ఉండాలని ప్రభు చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఎంతో ఉన్నతమైన స్థితికి లేవనెత్తబోతున్నాడు. మీకు నూతనమైన మార్గాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. వందనాలు. నేను ఇక్కడ వచ్చిన చిన్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. వాళ్ళకి మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపకశక్తి, మంచి చదువు, క్రమశిక్షణ, దైవ భయము, పెద్దల భయము దయచేసి నాయన ఆత్మతో నింపి ప్రభా చిన్నప్పటి నుంచి వారిని ఆత్మలో పెరిగే కృపను దయచేయమని అడుగుతున్నాను. మీ చిన్నపిల్లలందరినీ సమర్పించుకోండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ, చిన్నారి పిల్లలందరినీ సమర్పించండి. ప్రత్యేకంగా దేవుడు వాళ్ళని దీవించబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్.
వందనాలు తండ్రి. ఇంతవరకునైనా ఈ యొక్క ప్రార్థన ఆది నుంచి అంతము వరకు ఈ రెండవ దినం ఉపవాస ప్రార్థనలో విజయవంతంగా మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి రేపటి రోజునైనా మూడవ దినము తండ్రి మరి ఇంకా మహిమకరముగా నీ సన్నిధితో నడిపించమని నీ చిత్తంలో ఉన్న బిడ్డలని ఇంకానైనా రావాల్సిన వాళ్ళందరూ కూడా రేపటి రోజు నడిపించమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ.